Hi friends, how are you all? Please subscribe my channel friends. Thank you. My channel name MADASUSINDHUJA. Please subscribe my channel and like. నేను మీకు చెప్పబోయే టాపిక్స్ ఏంటంటే కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, మనం ఎటువంటి డాక్యుమెంట్స్ అనేటివి క్యారీ చేయాలి. నేను ప్రతి పార్ట్లో ఒక్కొక్క పార్ట్ సంబంధించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెహికల్ ఆన్ రోడ్ డ్రైవింగ్ చేయాలంటే మనకి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ లైసెన్స్, ఓకే. దెన్ సెకండ్ ఆర్సీ మీన్ రిజిస్ట్రేషన్ కార్డ్. దెన్ ఆఫ్టర్ ఇన్సూరెన్స్ కాపీ, వ్యాలిడ్ ఇన్సూరెన్స్ కాపీ. దెన్ పొల్యూషన్. ఈ 4 డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా మన కార్లో ఉన్నాయా లేదా. సపోజ్ మనం బైక్ డ్రైవ్ చేస్తున్నా, ఎనీ టైప్ ఆఫ్ వెహికల్ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరిగా మనం వెహికల్లో ఉండేటట్టు చూసుకోవాలి. కానీ ఎప్పటికప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి అయిపోతుంది. రెన్యువల్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి, మర్చిపోకూడదు. ఇంకొకటి పొల్యూషన్ అనేది కంపల్సరీ. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ వెహికల్స్కి 1 ఇయర్ వస్తుంది, ఓల్డ్ వెహికల్స్కి 6 months వస్తుంది. సో తప్పనిసరిగా మన పొల్యూషన్ అయిపోయే ముందు తప్పనిసరిగా మనం చేయించుకోవాలి. లేదు అంటే మనకి ఫైన్స్ అనేది పోలీస్ వాళ్ళు వేయడం జరుగుతుంది. సో తప్పనిసరిగా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ వన్స్ అగైన్ ఇంకోటి మీకు చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు బైక్ డ్రైవింగ్ చేసేవాళ్ళు కారు కొనుక్కున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళు మనకి లైసెన్స్ ఉంది కదా అని అనుకొని వాళ్ళు డ్రైవింగ్ చేస్తారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం డ్రైవింగ్ లైసెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునేటప్పుడు ఫస్ట్ మనం బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు 2-wheeler డ్రైవింగ్ అయితే తీసుకొని ఉంటాం. కానీ దెన్ ఆఫ్టర్ మనం డ్రైవింగ్ కార్ తీసుకున్నప్పుడు మనం కంపల్సరీగా 2+4 అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. దెన్ ఆఫ్టర్ ఇఫ్ ఒక కార్ నడిపే వ్యక్తి లెర్నర్ అయి ఉంటే అతను కంపల్సరీగా ఫస్ట్ లెర్నింగ్ లైసెన్స్ అనేది వస్తుంది. ఆ లెర్నింగ్ లైసెన్స్ మీద మనం డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఏ కార్ మీద మనం ఫస్ట్ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకుంటామో దాని తర్వాత మనం మన ఫ్యామిలీకి సంబంధించిన వెహికల్ మీద మనం డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు తప్పనిసరిగా ఎల్ బోర్డ్ అనే స్టిక్కర్ అనేది వేసుకోవాలి. ఎల్ బోర్డ్ అనే స్టిక్కర్ వేసుకోవడం వల్ల వెనకాల వచ్చే వాళ్ళకి ముందు మనం అతికించుకుని ఉంటే స్టిక్కర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఈ వెహికల్ డ్రైవింగ్ చేసే వాళ్ళు లెర్నర్ అయి ఉంటాడని చెప్పేసి కొంచెం డిస్టెన్స్ పాటించి సేఫ్టీగా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. సో మన జాగ్రత్తలు మనం ఉంటూ మనం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాం. సపోజ్ ఇది మన వెహికల్ సపోజ్ ఆన్ రోడ్లో వెళ్తుంటే ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, ఇమీడియట్గా మనకి వార్నింగ్ లైట్స్ అనేది ఉంటాయి. వార్నింగ్ లైట్ అనేది మనం వేసుకోవాలి. వార్నింగ్ లైట్ అంటే ఏంటి, మనకి ఆ ఇండికేషన్స్ ఏంటి, నేను ప్రతి పార్ట్ టు పార్ట్ మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదండి ఫస్ట్ టాపిక్. వెహికల్కి మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది మీకు క్లియర్గా చెప్పాను. వన్స్ అగైన్ అవి నేను చెప్తాను. అవి ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్. ఈ 4 డాక్యుమెంట్స్ అనేది మనకి తప్పనిసరిగా వెహికల్లో ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ నేను ఆ ఛానల్ నేమ్ చెప్తున్నాను, MADASUSINDHUJA. సో తప్పనిసరిగా మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్స్ ఇవ్వండి అని కోరుతున్నాం. ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.